చూడండి అలా పట్టుకోండి. అమర హే దామోదర సంజీవి గారు, కొనసాగిద్దాం దామోదర సంజీవి గారి ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం దామోదర సంజీవి గారి యొక్క ఆలోచన విధానాన్ని. జై భీములు. ఈరోజు దామోదర సంజీవి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర కార్యాలయంలో చేసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. మరి దామోదర సంజీవ్ గారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప జ్ఞాని ఆయన. మరి ఎన్నో స్కీములు ప్రవేశపెట్టి పేదల పాలిట పెన్నిధిగా ఆయన ఎలిగినటువంటి గొప్ప సీఎం గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకోవడానికి మూలకారకులు దామోదర సంజీవ్ గారు. అలాగే వితంతువులు కూడా పెన్షన్ తీసుకోవడానికి ప్రవేశపెట్టినటువంటిది దామోదర సంజీవ్ గారు. అదే కాకుండా మరి ఆనాడే 12 లక్షల ఎకరాల ఎస్ఐని భూములు పంచినటువంటి గొప్ప మరి సీఎంగా పేరు పొందినటువంటి వారు దామోదర సంజీవ్ గారు. ఆయన అంత జ్ఞాని. అలాగే భారతదేశానికి అప్పట్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్, భారత కాంగ్రెస్కి మరి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసాడు మన దామోదర సంజీవ్ గారు. అవే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో స్కీములను తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి గొప్ప జ్ఞాని, మంచి తత్వం, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి దామోదర సంజీవ్ గారు అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి 30 నుంచి 40 సంవత్సరాల లోపే ఆనాడు మరి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజీవ్ గారు. దామోదర సంజీవ్ గారి యొక్క ఆలోచనల్ని, ఆయన ఆశయాల్ని నేటి సమాజానికి ఎంతో అవసరం అనే విషయాన్ని ఈ జయంతి రోజు నేను తెలియజేస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేమైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అధికారికంగా మరి దామోదర సంజీవి గారి యొక్క జయంతిని చేయమని ప్రకటించడం చాలా ఆనందదాయకమైన విషయం. మరి జిల్లాకు 1 లక్ష రూపాయలు చొప్పున ఆయన ఇవ్వటం, మరి ఈరోజు ఎన్నికల కోడ్ ఏలూరు జిల్లాలో ఉండటం వల్ల అందరూ చేయలేనటువంటి పరిస్థితి. మరి కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా మరి దామోదర సంజీవ్ గారి యొక్క జయంతిని చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నుంచి మేము తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా దామోదర సంజీవ్ గారి యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి కృషి తెలియాలి, ప్రజలకు తెలిస్తేనే తప్ప మరి మన జనాలకి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఆనాడే ఆయన మరి ఎవరో చదవలేనటువంటి టైంలోనే మరి BL పూర్తి చేసి మంచి జ్ఞానం సంపాదించి ఆయన ఒక లెక్కల మాస్టర్గా ఎన్నో క్లాసులు పిల్లలకి చదువులు చెప్పి మేధావులను తయారు చేసినటువంటి ఘనత దామోదర సంజయ్ గారికి దక్కింది. మరి కాబట్టి మిత్రులారా, ఈ విషయాలన్నింటిని కూడా అర్థం చేసుకుని రాబోయే కాలంలో జీవిత చరిత్రని, దామోదర గారి జీవిత చరిత్రను అందరికీ తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్.